వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్నపేట మండలం కంబకాయ గ్రామంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అట్టహాస్యంగా నిర్వహించారు. తప్పెడిగుళ్లు మంగళ వాయిద్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు ధర్మాన పద్మప్రికి కంబకాయ గ్రామవాసులు స్వాగతం పలికారు. గడప గడపకు కుంకుమ తిలకాలు, పూలదండలు, దుస్సాలువలతో సత్కారాలతో అపూర్వంగా స్వాగతించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీసీపీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినేడు తదితరులు పాల్గొన్నారు. టెక్కల నుండి మూలపేట పోర్టు వరకు నిర్మించబడిన 100 మీటర్ల రోడ్డు నిర్మాణంను దువ్వాడ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మంగళవారం టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో భాగంగా టెక్కలి నుండి మూలపేట పోర్టు వరకు నిర్మించిన 100 మీటర్ల రోడ్డు నిర్మాణం పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేపడుతున్న విశ్వసముద్రం కంపెనీ యాజమాన్యం శంకర్, చక్రవర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంబకాయ గ్రామంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించబడిన సచివాలయం భవనాన్ని ప్రారంభించిన ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో నరసన్నపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. హెచ్ఎల్ నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురం గ్రామ సచివాలయ భవనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ మీసాల సీతన్నాయుడు, ఎంపీడీఓ సురేష్, పంచాయతీ జేఈ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. $40 లక్షల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మితమైన గ్రామ సచివాలయం భవనంను ప్రారంభించిన పిరియా విజయ్ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బెలగాం పంచాయతీలో 40 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మితమైన సచివాలయ భవనాన్ని మరియు 21.8 లక్షల
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మితమైన రైతు భరోసా కేంద్ర భవనాల్ని ప్రారంభించారు. తదనంతరం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బెలగాం పంచాయతీ పరిధిలో అవ్వాతాతలకు, వికలాంగులకు మరియు వితంతువులకు ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక నెలకి 3,000 రూపాయల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, మండలి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మకరంపురం ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాంపురం సచివాలయం పరిధిలో గల మకరాంపురం ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ రాంబాబు అధ్యక్షతన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ పి లోలాక్షి, మండల వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. అక్రమ ఇసుక రవాణా చేయడం దారుణమని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నదీ ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేయడం దారుణమని, నదుల ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. మంగళవారం గార మండలం బోరవెల్లి, అంబాలవలస నదీ పరివాహ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను నిలువు దోపిడీ చేస్తుందని, నదీ ప్రాంతంలోనే రహదారులు వేసి తీర ప్రాంతాల కోతకి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. నదులు, చెరువులు తలపించే విధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదీ ప్రవాహ దిశ మారిపోతుందని, ఎత్తిపోతల పథకాలకు నీరు మళ్లించేందుకు కష్టతరంగా మారుతుందని, నదుల రూపురేఖలు రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందని అన్నారు. ఈ విధంగా దోపిడీ కొనసాగితే కలెక్టరేట్లను ముట్టడిస్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నదీ తీర ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదీ గర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీటి సమస్య తీవ్రతరంగా మారుతుందని, ఈ వ్యవహారం అంతా రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎందుకు పట్టించుకోవట్లేదన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా ఎలా చేస్తారని, ఈ వ్యవహారం ఇలానే కొనసాగితే అడ్డుకున్న పరిస్థితి వస్తుందని, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గుండి శ్యామసుందర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ముద్దాడ గున్నయ్య, వైస్ ప్రెసిడెంట్ కుంచాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పెంపుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసిన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి. మంగళవారం సంతబొమ్మాళి మండలం గోరుభద్ర సచివాలయం 1 పరిధిలో నూతనంగా పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టెక్కల నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి. అదేవిధంగా లబ్దిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ ఎం రాజేశ్వరి అప్పారావు, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ పుష్కల లక్ష్మీకాంత్ మరియు చింతాడు చిన్నారావు, వైస్ సర్పంచ్ పోన భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.